Hi. My name Jimmy. Jimmy. Hi Jimmy. Yeah. ఎట్టకేళ్ళకి మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేవారికి అయితే అమ్మో పులుసు ఆరిపోయింది. ఈ జిమ్మి అయితే అడ్డమే పడ్డది. బోత్ ఇన్స్టా యూట్యూబ్ సే హాయ్. సో మనకు కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు. లోకలా లోకల్ Alapura. Alapi. Fine. Okay. Do subscribe. Bye. ఫ్రెండ్ నేను కేరళలో ఉన్నా అలపిలా. సో ఇక్కడ చూడండి మన తెలుగు పాట వేసారు రాను బొమ్మకి రాను. సో సరేనండి మంచిగానండి. నిజంగా ఈ పాట వేరే అంటే వేరే ఫేమస్ ఏది జీవన్ जीवन घर किधर है తెలంగాణ तेलंगाना है హాయ్ हाय ఇక్కడ మన हाय तेलंगाना ఇక్కడ ఏదో లడ్డు ఉంది. నేను లడ్డు కాడికి పోతాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే నమస్కారం, శనార్థులు, మంగళార్తులు, పిత్తులు అందరికీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రయాణి అయితే అలపిలో ఉన్నా. ఇక్కడ 1 yearకి ఒకసారి ఒక ఎగ్జిబిషన్ పెడతారంట. ఆ ఎగ్జిబిషన్ కూడా కరెక్ట్ బీచ్ పక్కనే పెడతారు. సో ప్రయాణి కూడా నేను బీచ్ పక్కనే ఒక రూమ్ తీసుకున్నా. సో హాస్టల్ అనమాట. సో చూడండి అంతా బీచ్మయం. సో అంత బీచ్మయం అనమాట. మనం ప్రయాణి ఆ బీచ్లోకి వెళ్ళి నడుచుకుంటే పోయి ఆ ఎగ్జిబిషన్ కాడికి పోవాలి. అదైతే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. నేను వచ్చేటప్పుడు నడుచుకుని వచ్చేటప్పుడు చూసిన. ఇప్పుడు ఇక్కడ నేను అడిగిన. సో అదేంటిదంటే ఇట్లా ఇయర్కి ఒకసారి పెడతా ఉంటారు. సో అక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ ఆర్టిఫిషియల్గా రెడీ చేస్తారు అని చెప్పారు. అలపిలో ఇది క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే లక్కీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను రాగానే ఇక్కడ అంటే అది 2-3 రోజుల కింద పెట్టారు. నేను రాగానే చాలా హ్యాపీ అనిపించింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఒక లైక్ కొట్టండి. గంటను మాత్రం గట్టి గుద్దండి. ఎట్లా గుద్దానంటే మీ ఫోన్ మీద వెళ్ళిపోతుంది. కొంచెం మెల్లగానే గుద్దండి. లెట్స్ గో. ఇప్పుడైతే నా డబ్బా ఈయన పెట్టిపోతానా. సో చూద్దాం వచ్చే వరకు ఉంటుందా ఊసిపోతుందా. కుక్క పిల్ల ఒకటే ఒర్రుతుంది ఇలా కంచెలి. దాని కాడి పోయి దానికి ఏమైందో ఒకసారి అడుగుదాం. కుక్క పిల్ల కాడికి వచ్చిన కుక్క పిల్ల ఏ కుక్క పిల్ల కుక్క పిల్ల కుక్క పిల్ల కుక్క పిల్ల చూడండి. కుక్క పిల్ల దొడ్డి కొత్తుందా. ఏమైందమ్మా నీకు. బాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పే. సుశ్రా గాయస్ దీనికి ఎంత బలిచిందో బాయ్ చెప్పంటే చెప్తలేదు. అంతే ఉంటుందిలే మన దోస్తులు అంతే ఉంటుంది. బాయ్ పోతున్నాయి. ఇక పైన ఏమో తిరుగుతున్నాయి. ఏమో కాదు వాటిని చూపిస్తే ఒకసారి చూడండి. సో చూస్తారు కదా అక్కడ అవ్వన్నమాట. సో నేనైతే మీకు చెప్పినా కదా మనం బీచ్ కాంచెల్ పోవాలని. అమ్మా నన్ను తీసుకోబోనరా. నన్ను తీసుకోమంటే తీసుకోపట్లేదు. ఎందుకురా ఇట్లా. సో అంటే పక్కనే ఎవరో చూసి నేను అర్రుతుంటే అంటే అక్కడ ఎవరో కూర్చున్నారు. నన్ను తీసుకోబోనరా అని నా బాధ నేను చెప్పుకుంటా అంటే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. ఏం చెప్తాం మనసులో ఎన్నడూ వదిలేటండి వాళ్ళు. సో నేనైతే ఇప్పుడు మీకు ఒకసారి నేను ఉంటున్న హాస్టల్ కదా. సో ఆ హాస్టల్ ఓనర్ని చూపిస్తా. వాడు చాలా ఫ్రెండ్లీ. ఇదంతా అంతా బీచుమయం. హాయ్ బ్రో. హాయ్ సే హాయ్. సే హాయ్. సే హాయ్. వెయిట్. హలో. హౌ ఇట్ ఫీలింగ్. ఈ జిమ్మి నాకు వీడియో తీయమని ఫోన్ ఇచ్చింది. అక్కడ పోతుంది. ఓకే ఓకే స్టార్ట్. ఆగమైతే పిల్ల వెనుకకు రా. ఈ ఫోన్ అంతా షైనా ఉన్నది. నాకేం అర్థం కావట్లేదు. హాయ్. My name Jimmy. Jimmy. Hi Jimmy. Yeah. So today I meet Jimmy. Jimmy చాలా మంచిది. చాలా she is good girl. Thank you. She is very young. She is Yeah. looking very young. You are looking really very young. Yeah, you're young. She is so cute and sweet. చాలా బాగుంది అమ్మాయి. బాయ్. ఇప్పుడు మేమిద్దరం కలిసి అక్కడ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సో జిమ్మి కూడా మనతో ఇప్పుడు వస్తుంది. సో లెట్ us explore together. వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేవారికి అయితే అమ్మో పులుసు ఆరిపోయింది. ఈ జిమ్మి అయితే అడ్డమే పడ్డది. ఇప్పుడే వచ్చినాం అనమాట. లోపలికి పోవాలి. టికెట్ ఎంత అవుతుందో తెలియదు. పోయి చెక్ చేయాలి.
బాయ్ అని అడిగితే చెప్తాడు. బాయ్ ఎంట్రీ టికెట్ తీసుకొని ఇన్సైడ్కి పోవాలి. ఓ వెరీ స్ట్రీమ్ ఈస్ దేర్. This is Mom, bing, bing, boom. Bing, bing, సో ఇక్కడైతే ఏమంటే మరి అంత ఏం లేదు. ఇక్కడ ఏమైనా పూలతోటి డెకరేషన్ చేసి ఉన్నది. పూలు కూడా నిజాం పూలు కాదు, ప్లాస్టిక్. సో అన్ని ప్లాస్టిక్ పూలు అనమాట. ప్లాస్టిక్ పూలతోటి ఉన్నది అంతా. సో దాని లోపల వీళ్ళు ఏందో మనుషులను చూలే ఈ ఏలియన్ చూసినట్టు చూస్తారు. ఇది మరీ ఘోరం. ఒక అబ్బాయిని పట్టుకొని చేసే పద్ధతి కాదు, పద్ధతి కాదు. ఇది ప్లాస్టిక్ పూలతోటి ఏందో ఇది. నిజాం పూలు పాడితే మరి మంచిగా కడితే నేను తెంపకపోయేటండి కొన్ని తెంపకపోయి ప్రజలకు ఇచ్చేటని. వాడేమంటుండో వీడేమంటుండో నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఇది బాగుంది, లోపలికి పోదాం ఇప్పుడు ఒకసారి. గృహాలకు వచ్చినా అనుకోండి, ఇక్కడ పులులు సింహాలు ఉంటాయి. కానీ ఈ సింహాన్ని ఏం చేయలేవు, నేనే పెద్ద సింహాన్ని కాబట్టి. కానీ నాకు ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే, నన్ను ఫోటో దింపడానికి ఒక్కరు కూడా లేరు. ఫోటోలు దింపేటప్పుడు ఉన్నారు కానీ వాళ్ళు ఎట్లా దింపుతారు అంటే, వాళ్ళు దింపే అసలు ఏం దింపుడో ఏమో. ఫోటో కాలు పడితే ఏలు పడతలేదు. చాలా బాధ అనిపించింది నాకు. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇక బాధ అనిపించినా ఏమనిపించినా గుంపుల గోవింద సుయి అనుకుంటా పోవాలి. గృహ చాలా పెద్ద ఉంది. వీళ్ళందరూ వీడియో తీసుకుంటూ పోతారు. నాకు స్థలం ఇస్తలేరు ముందు పోవడానికి. సో ఇక్కడైతే నేను తిరిగి అలసిపోయి ఇక్కడ ఏమన్నా తిందామని వచ్చిన. ఏమన్నా అంటే ఏం లేదు, ఏంటి మొక్కజొన్నలు తినడానికి వచ్చిన. మొక్కజొన్నలు ఇటు తిరిగే నా కెమెరా నా మాట వింటలేదు. సో ఇక్కడికి వచ్చిన మన పిల్లగాడు చూస్తలేదు నన్ను. చూసిండు కూడా. ఇప్పుడు చూసి కూడా ఏమన్నాడు, చాలా దెబ్బ పడ్డది. ఇది 50 రూపాయలు అంటే వాడు అక్కడ. సో ఇదైతే క్రేజీ అనమాట. నేను ఎక్కడ పోయినా రాను బొంబాయికి రాని పాట మాత్రం పక్కా ప్లే చేస్తుర్రు. సో ప్రయాణ కేరళలో ఉన్నా నేను మీకు చెప్పినా కదా. సో ఇలా లోపలికి రాగానే రాను బొంబాయికి రాని పాట వినపడి, అరే ఇంద్రబ్బా ఈ పాట వచ్చింది అనుకున్నా. సో ఫుల్ షాక్ అయిపోయాను అనమాట. ఈ పాట వినగానే ఇట్లా ఎంట్రీ లేదు. సో मेरा दोस्त है, क्या नाम क्या है? जीवन. घर किधर है? तेलंगाना है. హాయ్. ఇక్కడ మన తెలంగాణ. హాయ్ బాయ్. సో మనకి ఇట్లా అక్కడక్కడ పరిచయం అవుతూ ఉంటారు. పరిచయం అయినట్టే ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్. ఇక్కడ ఏదో లడ్డు తింది, నేను లడ్డు కాడికి పోతాను ఇప్పుడు. పెద్ద పందిపిల్ల ఉంది. పందిపిల్ల కాదు, అదేదో పిల్ల. ఏ పిల్ల? గార్జిలా. ఒకసారి బోత్ ఇన్స్టా యూట్యూబ్ సే హాయ్. మనకు కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు. లోకల్ ఆలపి. నేమ్ రేయాన్. బ్లాగ్ యా. యూట్యూబ్ ఛానల్ జీవన్ స్టార్ బాయ్. రైట్. ఓకే, ఐ సబ్స్క్రైబ్. ఓకే.
సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన పిల్లగాంధ్రుడు వచ్చినాం. సో క్రేజీ ఉన్నాడు. బాయ్ హాయ్ బోలో హాయ్ 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 బ్రో హలో ఫైన్ ఓకే డూ సబ్స్క్రైబ్ బాయ్. సో బాగున్నాడు. ఇక్కడ కూడా ఒకటి ఉన్నది. ఇక్కడ తెల్లది, అక్కడ కర్రేది, ఇక్కడ తెల్లది. ఈ తెల్లని కర్రీ మనకు వద్దు, నాకు నచ్చలేదు వీడు. నాకు కర్రేదే నచ్చింది. వామ్మో ఇక్కడ వామ్మో సంతలేరు నాకు పోతా అంటే అమ్మాయి ఆటలతో వచ్చింది గోస జరగమంటే జరుగుతలేరు ఏమనుకుంటానేమో. ఇక్కడ ఇంతే అనమాట. ఇక్కడ ఇంకా ఏమున్నాయి ఏం లేదు. డొల్లా ఇటు పోతామా? ఇటు ఏముంటుంది? అటేం లేదు ఇదే. గాయస్ నిజంగా ఇదైతే చిన్న ఘోరం కాదు. నేను ఈ బొక్కలో పోయి మళ్ళీ గీడికే వచ్చిన. నేనేమనుకున్నా అంటే అది అటు సైడ్ ఉంటుందేమో, నేను ఎగ్జిట్గా పోతున్నానేమో అనుకుంటే గిల్ల తిరిగి మళ్ళీ గిల్లకే వస్తున్నా. అమ్మ గిట్లొచ్చినా అయిపోతుండే, కాకపోతే అట్లా వచ్చిన కొంచెం మిస్ఫైర్ అయింది. సో మనం అక్కడ ఖర్చు వచ్చినాక ఇక్కడ ఏంటి ఫ్యాన్తో కూడా లేదు. ఇక్కడ తక్కువ తర్వాత ఎండబెట్టుకోవచ్చు. ఇక్కడ మనం అంతా ఎంజాయ్ చేసి పోతుంటే ఇక్కడ ఇవేంటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఇవన్నిట్లోకి వెళ్ళి మనం పోవాలి. మనకి ఏదైనా నచ్చితే కొనుక్కోవాలన్నమాట. నాకు ఇక్కడ ఏది నచ్చలే కదా, నాకు కొనబుద్ధి కాదు. సో ఇట్లా చాలా ఉన్నాయి. వీళ్ళకి వ్యాపారం బాగానే ఉంది. వీళ్ళకి పైసలు బాగా వస్తాయి, అంత వస్తాయి. అంటే ఒక 5 నిమిషాల కంచెలు ఇక్కడ నడుస్తూనే ఉన్నా. నేను అసలు బయటకి ఎప్పుడు పోతున్నా అర్థం కావట్లేదు. బయటికి పోతున్నానా లేకపోతే ఇంకా లోపలికి పోతున్నానా అని కూడా అర్థం కావట్లేదు నాకు. నేనైతే బయటికే పోతున్నా అనుకుంటున్నా. అక్కడ ఎగ్జిట్ అని ఉంది. కాకపోతే ఇది చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడితోటైతే మనది వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అంటే కెమెరాలో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ అయిపోయింది. ప్లస్ నేను కూడా ఎండింగ్కి వచ్చేసిన. ఇంకేం లేదు. అక్కడి నుంచి వెళ్ళి బయటికి పోతే అయిపోతుంది. ఇక్కడ ఏం లేదు. సో ఇది వీడియో ఎట్లుందో పక్కా లాస్ట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు ఇస్తే థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.